హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సాయి టారో గైడెన్స్ ఛానల్. నేను మీ హిమ. ఈరోజు నేను జనరల్ రీడింగ్ చేస్తున్నానండి. సో జనరల్ రీడింగ్ ఒక టాపిక్ అంటూ ఏమీ చూస్ చేసుకోవట్లేదు. బట్ అకార్డింగ్ టు కార్డ్స్ నేను కొన్ని కార్డ్స్ ర్యాండమ్గా పిక్ చేస్తాను. బేస్డ్ ఆన్ దట్ కార్డ్స్ నేను మీకు టాపిక్ సెలెక్ట్ చేసుకొని మీకు రీడింగ్ ఇస్తానన్నమాట. సో ఐ విల్ బీ టేకింగ్ ఏ ర్యాండమ్ కార్డ్స్. ఓకే, universe, please give me a few random cards. Please give me a meaningful cards which are really useful for all the viewers. ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోని, సో వాళ్ళకు ఖచ్చితంగా ఒక మంచి మెసేజ్ ఉండాలి. ప్లీజ్ గివ్ మీ ఏ ర్యాండమ్ కార్డ్స్. అలాగే ఈ ర్యాండమ్ కార్డ్స్ మీ పాస్ట్ అయి ఉండొచ్చు, మీ ప్రెజెంట్ అయి ఉండొచ్చు, మీ ఫ్యూచర్ కూడా అవ్వచ్చు. ఓకేనా? దిస్ ఈజ్ లైక్ ఎవ్రీ వన్. సో ఎవ్రీ వన్ మస్ట్ హ్యావ్ టు వాచ్ ఇట్. సో మీకు ఖచ్చితంగా మెసేజెస్ ఉంటాయి ఇందులో. ఓకే, సో దిస్ విల్ బీ వెరీ గుడ్ సజెషన్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, I can see a strong travel. ఓకే, ఎస్, నేను అనుకున్నట్లే. ఓకే ఓకే, సో నేను ఈ కార్డ్స్ చూస్తున్నట్లయితే నేను ఒక స్ట్రాంగ్ ట్రావెల్ అయితే నాకు కనిపిస్తుంది అండి. స్ట్రాంగ్ ట్రావెలింగ్ కనిపిస్తుంది. ఓకే, నైస్ నైస్. మీరు ఓకే, నేను ఈ కార్డ్స్ అన్నీ చూస్తూ ఉంటే అట్ ప్రెజెంట్ మీరు చాలా అలోన్గా ఉన్నారు. ఓకేనా? నాకు ఇక్కడ ఫినాన్షియల్ ప్రాబ్లం కనిపిస్తుంది, మెంటల్ ప్రాబ్లం కనిపిస్తుంది. ఓకే, సో మీరు సంథింగ్ ఎల్స్ లాస్, ఐ కెన్ సీ ఏ బిగ్ లాస్. ఓకేనా? ఆ బిగ్ లాస్ వల్లనే మీరు కోరుకున్నది మీరు ఏదైతే కోల్పోయిందో దాన్ని మాత్రమే చూస్తున్నారనమాట. ఏదైతే ఉన్నాయో దాన్ని పట్టించుకోవట్లేదు. ఉన్న వాటిని లేని దాని గురించి ఆలోచిస్తూ ఉన్నదాన్ని కూడా కోల్పోతున్నారు. సో ఐ కెన్ సీ ఏ వెరీ స్ట్రాంగ్ థర్డ్ పార్టీ. ఇక్కడ ఒక స్ట్రాంగ్ థర్డ్ పార్టీ చూస్తున్నాను అనమాట. సో యూఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ లవ్. మీ రిలేషన్షిప్లో ఒక మంచి లవ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకేనా? యూ వాంటెడ్ టు స్టార్ట్ ఏ న్యూ లవ్, బట్ మీ గ్రోత్ని స్టాప్ చేయటానికి సంథింగ్ దెర్ ఈజ్ ఎ థర్డ్ పార్టీ. దానివల్లనే, అంటే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, మీరు ఏదైతే సక్సెస్ కావాలి అనుకుంటున్నారో అది దట్ ఈస్ బికాస్ ఆఫ్ థర్డ్ పార్టీ. మీరు ఆ సక్సెస్ని అనుభవించలేకపోతున్నారు. ఆల్ ఆఫ్ ది సడన్ మీరు చాలా అలోన్గా ఫీల్ అవుతున్నారు. యాజ్ పర్ ది లవ్ కానీ ఒక రిలేషన్షిప్లో కానీ యూ ఫీలింగ్ లాస్ట్ అనమాట. అంటే ఫర్ సపోజ్ మీకు మీ బ్లెస్సింగ్స్ ఉన్నాయండి మీ దగ్గర, మీ ఫ్యామిలీ, మీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. లైక్ మీకు పెళ్ళి కాలేదు అంటే మీ ఫాదర్, మీ మదర్, ఓకేనా, మీ మంచి ఫ్రెండ్స్, మిమ్మల్ని ఎప్పుడు మీ గురించి ఆలోచించే మీ ఫ్యామిలీ మీకు ఉంది. కానీ ఏదో మీరు ఇష్టపడుతున్న పర్సన్ మీ దగ్గర లేరు. ఓకేనా? మీ పర్సన్ వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నారు. సో మీకు ఆ పర్సన్ పైన ప్రేమ కలిగింది, బట్ మీ దగ్గర ఉన్న మీ బ్లెస్సింగ్స్ని మీరు పట్టించుకోకుండా యు ఆర్ ఆల్వేస్ ఫీలింగ్ లాస్ట్ ఫర్ యువర్ పర్సన్. ఓకేనా? మీ దగ్గర ఉన్నదాని గురించి ఆలోచించుకుంటూ ఆ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు. సో అలా అనమాట. అదే మీకు లవ్ కాకుండా, రిలేషన్షిప్ కాకుండా మీకు ఎడ్యుకేషన్ అది ఇది అంటే మీరు ఆలోచిస్తున్నదైతే ఒక కెరియర్ అనమాట. ఒక మంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఒక మంచి జాబ్, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఒక మంచి కాలేజ్లో స్టడీస్, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఒక మంచి స్కూల్లో స్టడీస్, లేకపోతే మీరు అనుకుంటున్న ప్రమోషన్, మీరు కావాలి అనుకుంటున్న ఒక పొజిషన్ మీ కాలేజ్లో. ఓకే, సో అదంతా మీరు ఎక్స్పెక్ట్ చేశారు. మీరు ఎక్స్పెక్ట్ చేశారు. దానికోసం మేనిఫెస్టేషన్స్ కూడా అన్నీ చేశారనమాట. మీకు ఇంకా వచ్చేస్తుంది అనుకున్నారు, అంత బాగా ఇండిపెండెంట్గా, అంత బాగా పొసెసివ్గా. సో మీరు చాలా ఎక్స్పెక్ట్ చేశారు. మీరు సక్సెస్ని కూడా ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఆల్ ఆఫ్ ది సడన్ మీకు చేంజ్ అయిపోయింది. యు ఆర్ ఫీలింగ్ లాస్ట్ అనమాట. ఇంకా ఎలా ఉంది అంటే ప్రెజెంట్ ఇప్పుడు ఎలా ఉంది అంటే, ఓకే, ఐ హ్యావ్ టు మూవ్ ఆన్. అది మీ ఫినాన్సెస్లో కూడా అదే అండి.
మీరు మీరేదో ఇక్కడ ఇన్వెస్ట్ చేశారనమాట. ఇన్వెస్ట్ చేసి మీకు ఒక దాంట్లో ఒక సక్సెస్ కావాలి అనుకుంటున్నారు. ఓకే. మీకు ఆల్రెడీ సక్సెస్ అనేది కొంచెం వచ్చింది. సో, ఇంకా అత్యాశకి పోయి మరీ మీరు ఇంకా ఇన్వెస్ట్ చేసేసారనమాట. సో, మీ దగ్గర ఆల్రెడీ కొంచెం ఉంది. ఓకే. ఐ హ్యాపీ. అంటే ఇప్పుడు మీరు ఒక దాంట్లో ఒక ₹10 పెట్టారండి. ₹10 ఇన్వెస్ట్ చేశారు. మీకు ఒక 15 మీరు ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి అంటే మీ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే 30, 40 రావాలి అనుకుంటున్నారు. బట్ మీ ఎక్స్‌పెక్టేషన్స్ అంత రాలేదు. 10 పెట్టింటే మీకు 10 వచ్చింది, లేకుంటే 15 వచ్చింది రిటర్న్. సో, మీకు ఉన్న దాని గురించి ఆలోచించకుండా ఓహ్! నాకు ఇంత రావాల్సింది, వేరే వాళ్ళకి అంతొచ్చింది. సో, ఐయామ్ ఫీలింగ్ లాస్ట్. సో, అలాగా మీకు ఆల్రెడీ కొంచెం ఉంది. మీ దగ్గర ఆల్రెడీ ఉంది. బట్ పోయిన దాని గురించి, ఓకేనా? మీరు ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అది రాని దాని గురించి మీ ఆలోచన. ఫినాన్సెస్‌గా కూడా లేకపోతే మీకు సో, యూ కెన్ అస్యూమ్ ఎనీథింగ్ అనమాట. మీరు అయితే అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఓకే. యూ కెన్ అస్యూమ్ ఎనీథింగ్. సో, అలోన్‌గా ఉన్నారు. ఇక నా పర్సన్ కాదు. సో, అదంతా థర్డ్ పార్టీ వల్లనే. ఐ హ్యావ్ టు మూవ్ ఆన్. నేను ఇంకా మూవ్ ఆన్ అయిపోవాలి. ఇంకా నా లైఫ్ నేను చూసుకోవాలి అన్నట్లు యు ఆర్ చేంజింగ్ అనమాట. ఇంకా ఫ్యూచర్‌లో ఇలానే ఉండాలి. నాకైతే స్ట్రాంగ్ ఒక జర్నీ అయితే కనిపిస్తోంది. మీకు అది కష్టంగా ఉంది. మీ పర్సన్‌ని వదిలేసి వెళ్ళిపోవడం కష్టంగా ఉంది. ఇంకా నాకు ఈ కాలేజ్ రాలేదు. ఐ హ్యావ్ టు మూవ్ ఆన్ టు అనదర్ కాలేజ్. ఇంకా మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన ఫీల్డ్ కానీ, మీరు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్న ఆ కాలేజ్‌లో సీట్ రాకపోతే ఇంకా ఏం చేద్దాం? ఇంకా అక్కడే ఉండలేరు కదా! ఇంకా మూవ్ ఆన్ అయిపోవాలి. యూ హ్యావ్ టు గో టు అనదర్ కాలేజ్ వేర్ ఎవర్ యూ గాట్ ద సీట్. ఓకేనా? మీకు ఎక్కడైతే సీట్ వచ్చిందో అక్కడికే వెళ్ళాలి. మీకు ఎక్కడైతే జాబ్ వచ్చిందో ఇంక అక్కడికే వెళ్ళాలి. మీకు కొంచెం కష్టంగా ఉన్నా కూడా యూ హ్యావ్ టు మూవ్ ఆన్. సో, అదే అండి. సో, నాకైతే ఈ స్టోరీ అయితే కనిపిస్తుంది. సో, నేను అంటే మీకు ఒక ఒక ఫీల్డ్ అని కాదు. ఒక స్టేటస్ పరంగా చెప్పలేదు. జాబ్ రిలేటెడ్, ఎడ్యుకేషన్ రిలేటెడ్, లవ్ రిలేటెడ్ మొత్తం అంతా కవర్ చేశాను. ఓకే. వాటెవర్ మీకు ఏది యాప్ట్‌గా ఉంటే యూ కెన్ చూజ్ అనమాట. సో, అది అజంప్షన్స్. ఐయామ్ సేయింగ్ యూ. నేనేం చెప్తున్నా అంటే బేస్డ్ ఆన్ యువర్ అజంప్షన్స్ యూ కెన్ అనలైజ్ యువర్ స్టోరీ. సో, ఇంకా మీరు మూవ్ ఆన్ అయిపోవాలి. మీ గోల్స్ అక్కడి నుంచే ఎతుక్కోవాలి. ఓకేనా? మీ గోల్స్ ఇంకా అట్లా చేంజ్ అయిపోయి మీ పర్సన్ నుంచి మీకు లవ్ ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు కదా! ఓకే. నేను మూవ్ ఆన్ అయిపోతాను. నా గోల్స్ ఏంటో నేను చేసుకుంటాను. నాకు ఇష్టమైన వాళ్ళు నా కోసం ఖచ్చితంగా వస్తారు. నాకేది ఇష్టమో దానికోసమే నేను ట్రై చేస్తాను అన్నట్లు ఉన్నారనమాట మీరు. ఓకే. నేను ప్రతిదానికి క్లారిఫికేషన్ అడుగుతాను. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ 6 ఆఫ్ స్వర్డ్స్. ఓకే. ద 3 ఆఫ్ వ్యాండ్స్. ఇంకా ఇంకా ఈ వెయిటింగ్ గేమ్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు వెయిట్ ఎనీ మోర్ అనమాట. నాకు ఈ వెయిటింగ్ గేమ్ అనేది నాకు వద్దు. ఐ హ్యావ్ టు మూవ్ ఆన్. నేను వెయిట్ చేయను. ఓకేనా? ఐ డోంట్ వెయిట్ అనమాట. ఆ విధంగా. సో, అందుకనే మీరు వెయిట్ చేయటం మీకు నచ్చక యు ఆర్ మూవింగ్ ఆన్. మీకు మీ పర్సన్ నుంచి వెళ్ళిపోవడం చాలా కష్టమే. బట్ యూ హ్యాడ్ మేడ్ డెసిషన్. నాకు అలా అనిపిస్తోంది. ఓకే. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ చేరియట్. చెప్పాను కదా! యు ఆర్ మూవింగ్ ఆన్. మీరు కట్ ఆఫ్ చేసేసుకున్నారు. మీ పర్సన్ మీతో కోల్డ్ బిహేవియర్ చేయటం కానీ, లేకపోతే కాలమే మిమ్మల్ని చాలా కోల్డ్‌గా చెప్పాను కదా! కాలమే కాటేసింది అన్నట్లు. సో, ఇంకా కాలం ఎందుకు అంటున్నాను అంటే మీకు కోరుకున్న డెస్టినీ, మీ జాబ్, లేకపోతే మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్న మీ ప్రమోషన్. సో, ఏదైనా కూడా మీకు సడన్‌గా ఇంకా రాదు అని తెలిసిపోయింది. క్లారిటీ వచ్చేసింది ఇంకా. నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నది నాకు రాలేదు. ఐ హ్యావ్ టు మూవ్ ఆన్. సో, ఇంక కట్ ఆఫ్ చేసేస్తున్నారు. మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు. యూ ఆర్ గోయింగ్ టు సమ్‌వేర్. ఓకేనా? అలా చేంజెస్ అయితే వచ్చేసాయి. దిస్ ఈస్ రియల్లీ వెరీ స్ట్రాంగ్ మెసేజ్ అనమాట. సో, హూ ఎవర్ ఆర్ ఫీలింగ్ వెరీ సాడ్, ఇక్కడ చాలామంది ఈ ఇది చూస్తున్న పీపుల్ అయితే
చాలామంది ఒక ఒక సఫికేషన్‌లో ఉన్నారనమాట. దే ఆర్ ఫీలింగ్ వెరీ సఫోకేటెడ్. మీ దగ్గర మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళున్నా కూడా మీరు ఇష్టపడే పర్సన్ మిమ్మల్ని ఇష్టపడట్లేదు అని మీరు చాలా సఫోకేటెడ్‌గా ఫీల్ అయ్యి యూ ఆర్ మూవింగ్ ఆన్. మీరు మూవ్ అయిపోతున్నారు. యెస్, మీరు మూవ్ ఆన్ అయితేనే మీ వాల్యూ మీకు తెలుస్తుంది. మీ వాల్యూ మీరు తెలుసుకోవాలి. వేరే వాళ్ళు తెలుసుకుంటారు, తెలుసుకోరు. దిస్ ఈజ్ దట్ ఈజ్ సెకండరీ అనమాట. ఫస్ట్ మీ వాల్యూ మీరు తెలుసుకోవాలి. మీ వాల్యూ మీరు తెలుసుకోవాలంటే మీరు చేంజ్ అవ్వాలి. చేంజ్ అంటే ఒక ప్లేస్ అనే కాదు. చేంజ్ అనేది షుడ్ కమ్ ఫ్రమ్ ఇన్సైడ్ యూ. ఓకే, మీ లోపల నుంచి చేంజ్ అనేది రావాలి. మీరే స్ట్రాంగ్గా కట్ ఆఫ్ చేయాలి. ఏంటి కట్ ఆఫ్ చేయాలి? ఒక పర్సన్ని కట్ ఆఫ్ చేయమనట్లేదు. మీ మైండ్లో అది ఉంటుంది కదా, అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి? మీ మైండ్లో ఒక అనేబిలిటీ, ఒక అది తెలుగులోనూ రావట్లేదు, నాకు ఇంగ్లీష్‌లోనూ రావట్లేదు. మీరు ఒక ఒక సరే, ఓకే, ఓకే, లీవ్ ఇట్. సో దాన్ని మీరు కట్ ఆఫ్ చేయాలన్నమాట. ఇంకా జరుగుతుందా జరగదా అనే ఒక కన్‌ఫ్యూజన్‌ని. ఓకే, అది చెప్పుకోకుండా ఉంటే మీకు అర్థం అవ్వదు. సో అది ఎక్స్ప్రెస్ చేయలేని ఆ భావనని మీరు కట్ ఆఫ్ చేయాలి. కట్ ఆఫ్ చేయకపోతే అది యువర్ లైఫ్ విల్ నాట్ మూవ్ ఆన్ అనమాట. మీ లైఫ్ ముందుకు సాగదు. అలాగే స్టక్ అయిపోయి కూర్చుంటారు. అందుకని సో మీరు ఇంకా కట్ ఆఫ్ చేయాలి. ఈ ఆలోచనలు అనేది వద్దు, ఈ బాధ నాకు వద్దు అనేది మీరు కట్ ఆఫ్ చేయబోతున్నారు. చేయలేదు అంటే మీరు చెయ్యాలి అని కూడా దిస్ ఈస్ ద మెసేజ్ ఫర్ యూ. ఓకే, నైట్ ఆఫ్ వాట్స్. యూనివర్స్ చెప్పండి, ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ నైట్ ఆఫ్ వాట్స్. ఇదే అండి, నేను దీని గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక ఇండెసిషన్ అనమాట. ఇండెసిషన్ అది ఇప్పుడు తెలుగులో రావట్లేదు. దాన్ని మీరు కట్ ఆఫ్ చేసేసేయాలి. దాన్ని కట్ చేయాలి. దాన్ని కట్ చేయకపోతే మీరు మూవ్ అవ్వలేరు. మీరు ఏది కావాలి అనుకుంటున్నారో దాన్ని సాధించలేరు. అది ఎడ్యుకేషన్ అయినా, కెరియర్ అయినా, లవ్ అయినా, రిలేషన్షిప్ అయినా ఏది కూడా ముందుకు సాగదు. స్టక్ అయిపోయి ఉంటుంది. మీకు ఇప్పుడు లవ్లో మీకు సక్సెస్ లేదు అనుకుంటున్నారా? సరే, దాని గురించి ఆపేయాలి. ఆ బలహీనత మీరు ఆపేయాలి. మనలో ఉండే బలహీనతని మనల్ని ఆపుకోగలం. సో మనలో ఉండే బలహీనతల్ని మీరు గెలిచినప్పుడే ఎదుటి వాళ్ళని కూడా మీరు గెలవగలరు. ఓకే, ఎదుటి వాళ్ళకి మీరు క్లియర్గా ఒక క్లారిటీగా మాట్లాడితేనే యూ విల్ గెట్ ద ఆన్సర్స్ వాట్ యు వాంట్. మీ పైన మీకు ఒక క్లారిటీ లేదు అంటే ఇంకా ఎదుటి వాళ్ళు కూడా మీకు ఒక క్లారిటీగా ఉండాలి అని ఎందుకు అనుకుంటారు చెప్పండి? వాళ్ళు మీకు ఒక జస్టిస్ కానీ వాళ్ళు మీకు అనుగుణంగా మీ దగ్గర బాగుండాలి, లేకుంటే మీ దగ్గర జాగ్రత్తగా ఉండాలి, మిమ్మల్ని మోసం చేయకూడదు. ఓకేనా? మీరు చాలా పర్ఫెక్ట్గా ఉంటారు అని మీ మీద ఒక క్లారిటీ ఉంటే కానీ, మీ మీద ఒక మంచి డెసిషన్ ఉంటే కానీ మీతో అనదర్ పర్సన్ అనేవాళ్ళు కరెక్ట్గా ఉండరు. సో యూ హ్యావ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్. మీరు మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు గ్రో చేసుకుంటేనే యూ విల్ గెట్ వాట్ యు వాంట్ ఎగ్జాక్ట్లీ ఫ్రమ్ అదర్ పీపుల్. ఎదుటి వాళ్ళ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఎప్పుడు వస్తుంది అంటే మిమ్మల్ని మీరు జస్టిఫై చేసుకున్నప్పుడే ఎదుటి వాళ్ళు కూడా మిమ్మల్ని జస్టిఫై చేస్తారు. ఓకేనా? ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నది మిమ్మల్ని మీరు మార్చుకోవాలి ఫస్ట్. అప్పుడే ఇదే కరెక్ట్. ఇలా ఉండకూడదు. ఈ సిచ్యుయేషన్ నుంచి, మీ బలహీనతల నుంచి, దాని నుంచి మీరు కట్ ఆఫ్ చేసుకోవాలి. ఆ బలహీనతల నుంచి మీరు కట్ ఆఫ్ చేసుకొని మూవ్ ఆన్ అయినప్పుడే మీరు మీ గోల్స్ని మీరు అచీవ్ చేసుకోగలరు. ఓకేనా? సో ఆ బలహీనత మీ ప్రేమ అవ్వచ్చు, మీ గోల్ పైన ఉన్న ప్రేమ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఒక థింగ్ పైన ప్రేమ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకేనా? సో మీకు జస్టిస్ కావాలి అన్నప్పుడు యూ హ్యావ్ టు కట్ ఆఫ్ దట్ ఎనబిలిటీ. ఓకేనా? ఆ ఎనబిలిటీని మీరు కట్ ఆఫ్ చేసి తీరాలి. అప్పుడే మీకు జస్టిస్ అనేది వస్తుంది. అప్పుడే మీకు ఏం కావాలో దాన్ని మీరు మేనిఫెస్ట్ చేయగలుగుతారు. ఓకే, ఇదే అండి. సో స్టోరీ అయితే ఇదే. ఇది ఎంతమందికి రెజనేట్ అయిందో అవ్వలేదు తెలియదు, కానీ దిస్ మెసేజ్ ఇస్ ఫర్ ఎవ్రీ వన్. నేను చెప్పినట్లు ఇది ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క ప్రతి ఒక్కరిలోనూ ఒక బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతల్ని వాళ్ళు కట్ ఆఫ్ చేసుకొని ముందుకు వెళ్తేనే దే కెన్ సక్సెస్ ఇన్ ఎనీ థింగ్స్ అనమాట. ఏ దాంట్లో అయినా సక్సెస్ రావాలి అంటే దే హ్యావ్ టు
కట్ ఆఫ్ దేర్ ఇనబిలిటీస్. ఓకేనా, వాళ్ళ ఎమోషన్స్, కొంతమంది ఎమోషన్స్ వాళ్ళ వాళ్ళ బలహీనతలు, కొంతమంది వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అలాంటి వాళ్ళకి వాళ్ళ ఒక బలహీనతలు అనమాట. సో ఎక్కువగా తినేసాను, సో నా స్టమక్ సబ్సెట్ అయిపోయింది, నా హెల్త్ చెడిపోయింది అని బాధపడుతూ ఉంటే దెర్ ఈస్ నో యూస్ కదా. యూ హ్యావ్ టు లిమిట్ యువర్ సెల్ఫ్. నువ్వు కట్ ఆఫ్ చేసుకోవాలి, ఆ ఇనేబిలిటీ అనేది కట్ ఆఫ్ చేసుకోవాలి. అప్పుడే యూ విల్ గెట్ వెరీ గుడ్ హెల్త్. అప్పుడే నువ్వు అనుకుంటున్న ఒక స్టేజ్కి నువ్వు రాగలవు, నువ్వు అనుకుంటున్న ఒక ఇంప్రెషన్కి నువ్వు రాగలవు. లేదంటే యూ కెన్ నాట్, రైట్. సో ఫస్ట్ మనల్ని మనం లిమిట్ చేసుకొని మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటేనే ఎవ్రీ వన్ విల్ రెస్పెక్ట్ యూ, ఎవ్రీ వన్ విల్ గివ్ అంటే జస్టిఫికేషన్ ఫర్ యూ. ఓకేనా, ఎవరైనా కూడా మీకు హెల్ప్ చేయాలి అన్నా, మీతో మంచిగా బిహేవ్ చేయాలి అన్న, ఫస్ట్ యూ హ్యావ్ టు లర్న్ హౌ టు సెల్ఫ్ కేర్ అబౌట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఎప్పుడైతే సెల్ఫ్ కేరింగ్ అని తీసుకుంటారో అప్పుడే మీకు యూనివర్స్ కూడా అన్ని విధాలుగా హెల్ప్ చేస్తుంది. సో అదే అండి నేను ఈ స్టోరీలో చెప్పదలుచుకున్నది. సో ఎక్కువగా నేను మీ సెల్ఫ్ కేర్ గురించి మాట్లాడాను కదా. సో మిమ్మల్ని మీరు ఎక్కువగా ప్రేమించుకోవాలి. ఇప్పుడు ఎదుటి వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసే ముందు ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నప్పుడే యూ విల్ గెట్ ద లవ్ వాట్ యూ వాంట్ ఫ్రమ్ అదర్ పీపుల్. సో నేను ఇప్పుడు సెల్ఫ్ కేర్ గురించి అడిగాను కాబట్టి నైస్, నేను ఇప్పుడు సో ఒక సెల్ఫ్ కేర్ అఫర్మేషన్స్ కూడా ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఫ్యూ కార్డ్స్ అనమాట. ఎందుకంటే దిస్ ఈజ్ రియలీ వెరీ గుడ్ ప్రాక్టీస్ అనమాట. సో ఈరోజు రీడింగ్ నాకు సెల్ఫ్ కేర్ ఎక్కువగా వచ్చింది కాబట్టి సో ఐ విల్ బీ టేకింగ్ వన్ కార్డ్ అనమాట. సో దట్ ఎవ్రీ వన్ హూ ఎవర్ ఇంట్రెస్టెడ్ దిస్ వీడియో, అంటే ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో, ఎవరైతే వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి అని డిసైడ్ అయ్యారో, దే హ్యావ్ టు డెఫినెట్లీ అఫర్మ్ దిస్ అనమాట. ఇది ఖచ్చితంగా మీరు అఫర్మ్ చేసుకోవాలి. అంటే యూ హ్యావ్ టు కమెంట్ ఆన్ అబౌట్ దిస్ అఫర్మేషన్. దెన్ ఖచ్చితంగా మీ లైఫ్లో మీరు ఇంప్రూవ్ అవుతారు. ఓకే యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ వన్ గుడ్ అఫర్మేషన్ టు మై వ్యూవర్స్. మా వ్యూవర్స్ కోసము మీరు ఒక మంచి అఫర్మేషన్ ఇవ్వండి. ఓకే, ఐఎమ్ డిజర్వింగ్ ఆఫ్ ఆల్ ది గుడ్ థింగ్స్ దట్ కమ్ మై వే. యా, ఏవైతే గుడ్ థింగ్స్ ఉన్నాయో అవి అన్నిటికీ మీరు డిజర్వ్ అవుతున్నారు. ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా గుడ్ థింగ్స్ అనేది మీ వేలో వస్తున్నాయి. యు ఆర్ డిజర్వ్ ఫర్ దట్. ఓకేనా, కొంతమంది ఎలా ఉంటారు అంటే ఫర్ సపోజ్ మీకు ఒక ఆపర్చునిటీ వస్తుందండి, లైక్ ఒక మంచి లైక్ నేను కూడా ఒక్కొక్కసారి అలాగే ఉంటానన్నమాట. ఒక మంచి థింగ్స్ అనేది మీ లైఫ్లో మీరు మేనిఫెస్ట్ చేసింది జరుగుతుంది. బట్ మీరు ఏమనుకుంటారు, ఓకే ఐఎమ్ నాట్ డిజర్వ్ ఫర్ దట్, నేను నాకు చేయగలుగుతానో చేయలేను. ఓకే, ఒక మంచి ఆపర్చునిటీస్ వస్తుంది, లైక్ మీకు మీ కాలేజ్లోనే ఒక లీడ్గా అట్లీస్ట్ 1 or 2 days ఉండి చూపించమంటారు. అంటే జస్ట్ ఫర్ ప్రతి ఒక్కరికి ఒక ఛాన్స్ అనేది వస్తుంది కదా. నో ఐ కాంట్ డూ దట్. సో అలాగా మీరు ఏదైనా ఒక మంచి ఆపర్చునిటీ వస్తే యూ హ్యావ్ టు హ్యాండిల్ దట్. మీరు హ్యాండిల్ చేస్తేనే, మీరు వన్స్ ఒకసారి ట్రై చేస్తేనే మీరు డిజర్వ్ అవుతారో అవ్వరు అనేది మీకు తెలుస్తుంది. ఓకేనా, సో దట్ ఈస్ ఆల్సో గుడ్ థింగ్. ఆపర్చునిటీస్ కూడా గుడ్ థింగ్స్. ఈ ఆపర్చునిటీస్ అనేది కొంతమందికి రావు. సో ఇన్ కేస్ మీకు ఏదైనా ఆపర్చునిటీస్ వచ్చాయంటే యూ హ్యావ్ టు యూటిలైజ్ దట్. అలాగే మీకోసం మీరు ఏది మేనిఫెస్ట్ చేస్తున్నారో ఒక్కొక్కసారి అవన్నీ మీకు జరుగుతాయి, అప్పుడు మీరు కొంచెం జంకుతారు. సో అలా జంకకుండా ఉండాలంటే ఐఎమ్ డిజర్వింగ్ ఆల్ ఆఫ్ ది గుడ్ థింగ్స్ దట్ కమ్ మై వే. ఓకేనా, సో యూ హ్యావ్ టు అఫర్మ్ దిస్ అనమాట. మీరు ఖచ్చితంగా ఇది అఫర్మ్ చేస్తే ఖచ్చితంగా గుడ్ థింగ్స్ అనేటివి మీకు వస్తాయి. ఫస్ట్ మీరు జరిగిపోయాయి అన్నట్లు యూ హ్యావ్ టు థింక్ అనమాట. ఓకే, సో ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ ద కామెంట్, ఐఎమ్ డిజర్వింగ్ ఆల్ ఆఫ్ ది గుడ్ థింగ్స్ దట్ కమ్ మై వే. ఓకేనా, ప్లీజ్ డూ కామెంట్ దిస్ థింగ్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఖచ్చితంగా దిస్ విల్ గోయింగ్ టు హెల్ప్ యూ ఇన్ ఎ లాట్ ఇన్ మెనీ వేస్. ఓకే, ఇదే అండి ఈరోజు రీడింగ్. ఈ రీడింగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.